శ్రీ శ్రీ చైతన్య చరితామృతం ఆదిల దశమ పరిచ్ఛేద్ ఏ పరిచ్ఛేद আমরা ఆలోచన করছি महाप्रभु प्रेम कल्पतरुर शाखा भगवान जाके जाके तार प्रेम कृष्ण प्रेम प्रधानेर सहयोगिता নিয়েছেন তাদের নামগুলি উল্লেখ করছেন। रामदास अभिराम सखो प्रेम राशि षोल सांगेर काष्ठ तुली जे करिलो बासी प्रभुर आज्ञाय नित्यानंद गौड़े चलिला तार संगे तीन जन प्रभु आज्ञाय आइला। और एक शाखा रामदास अभिराम ठाकुर और एकाई तो अभिराम ठाकुर তিনি সখ্য প্রেম রাশি ভগবানের সঙ্গে সখ্য রস 16 আঙ্গুলের 16 জন তুলতে পারে সেই রকম একটা বিরাট কাষ্ঠকে তিনি অতি সহজভাবে তুলে বাঁশির মতো বাজাচ্ছিলেন। प्रभुर आज्ञाय नित्यानंद गौड़े चलिलो तार संगे तीन जन प्रभुर आज्ञाय आइलो। यारा तीन जन के बोलबे ना এখন रामदास अभिराम ठाकुर আর একজন না না তারা আলাদা। এখন নেতাই সহ अभिराम माधव बासु घोष अभिराम ठाकुर माधव घोष वासु घोष तीन जन एलें और क्या बोलছেন गोविंद माधव वासुदेव घोष वाणीनाथ ठाकुर सारंग संप्रति संगे तो बोला হয়েছে वाणीनाथ কোথায় गोविंद माधव वासुदेव घोष এই তিন ভাই উত্তর রাঢ়ীয় সৌক্র কায়স্থ কুলোদ্ভূত। চৈতন্য ভাগবতে লিখেছেন सुकृति माधव घोष कीर्तने तत्पर है न कीर्तनिया नाही पृथ्वी भीतर। अरे बाबा माधव घोष कीर्तने को जहारे कोहेन वृंदावनेर गायन नित्यानंद स्वरूपेर महाप्रियतम माधव गोविंद वासुदेव तीन भाई गाइते लागिला नाचे ईश्वर निताय। और गौरगण से वो बोलते कलावती रसोल्लासा गुणतुंगा रजे स्थिता ये तीन जन श्री विशाखा कृतम गीतम गायंती स्माद्य ता मताह। এরা তিনজন বিশাখা সখীর কাছে ভালো করে এই গান বিদ্যাটা শিখেছেন, সেজন্য তারা গান করতে পারে। गोविंद माधव वासुदेव यथाक्रमम श्री क्षेत्रे राधाकर्षण काले महाप्रभुर सहित सात्वी कीर्तन सम्प्रदायर मध्य एकटीते এই তিন ভাই মূল গায়ক ছিলেন। একটা সম্প্রদায় তিনজন দিয়েছে মহাপ্রভু చూసారా ఆపిసానయ్యా తెలుగు దాంట్లో వజ్జలు దుమ్ముతా ఉంటావు కదా చూడండి మీ దాని చూడండి నేను పైరు పెట్టి మర్చిపోయి ఉంటాను నిన్న ముక్కోడి ఏకాదశి గురించి పాంపడి తయారు చేశాను పట్టుకొచ్చి మర్చిపోయి ఉంటాను। যাক এভাবে তিন ভাই মূল গায়ক ছিলেন, একটা সম্প্রদায়ের তিনজন ছিলেন। বক্রেশ্বর পণ্ডিতকে প্রধান নর্তন রূপে লাভ করিয়াছিলেন। এই তিনজন গান করলে মূল নৃত্য কে করতেন? వక్రేశ్వర పండిత్। ఇంకా చైతన్య మహాప్రభు యొక్క కల్పన శాఖలు చెబుతూ రామదాస్ అభిరామ్ ఠాకూర్ అని చెప్పి ఒక ఆయన ఉండేవారు। ఆయన నిత్యానంద ప్రభు యొక్క గణములో ఉంటారు। ఆయనది రెండు లక్షణాలు ఉన్నాయి। ఒకటి ఏమిటిట, భగవత్ ప్రమావేశం వచ్చినప్పుడు ఆయన 16 మంది ఎత్తేటువంటి పెద్ద దొంగని అనాయాసముగా చేతుడు తీసుకుని మురళి వాయించేశాట। ఇంకొకటి ఆయన దగ్గర కొరడా ఉండేది, చౌబుకినంతకి జయమంగళ్, దాని పేరు జయమంగళ కొరడా అనమాట।
దాంతో ఎవరిని కొడితే వాళ్ళకి అవిద్యనుడు భూతం పారిపోయి భగవత్ ప్రేమ కలిగేదిట. అంతటి మహాత్ముడు ఆయన. ఇంకేం అవసరం లేదు. ఎవరు చెప్పితే వింటారు? అన్ని చెప్పేసి మీరు అన్ని కామక్రోధ వాళ్ళు వదిలిపెట్టేయండి, అవిద్య లోపల దాన్ని పోగొట్టంటే మన వల్ల అయ్యే పనా? దాన్ని తెలుసుకోగలం మనం. అందుకని ఇంకేం లాభం చెప్పి ఒకడు కుట్టేవాడు, దాంట్లో మొత్తం పోయి ఆటోమేటిక్ అనమాట. మహాప్రభు కృపా దృష్టి ద్వారా అందరికీ అటువంటి ట్రీట్మెంట్ ఇచ్చేవారు. ఈయన ఒక వేతనాఘాతంతో అంతా కూడా వదిలిపెట్టించేసి వాళ్ళకి కృష్ణ ప్రేమను ఇచ్చేవారు అనమాట. అంతటి గొప్ప వైద్యుడు ఆయన అభిరామ ఠాకూర్. ఈయన ద్వారా లోకంలో మహాప్రభు కృష్ణ ప్రేమ భక్తిని పంచిపెట్టారు. ఇంకా ముగ్గురున్నారు నిత్యానంద గణము. వాళ్ళు అభిరామ ఠాకూర్ ఉన్నాడు, మాధవ ఘోషు, వాసు ఘోషు, ముగ్గురు అనమాట. గోవింద, మాధవ, వాసుదేవు ఘోషు ముగ్గురు కూడా వీళ్ళు సోదరులు. వాళ్ళు నిత్యానందపురు ఎక్కడైతే జన్మించారో అటువంటి రాఢదేశంలో పుట్టారనమాట. వీళ్ళు మహాసుకృతివంతులు, చక్కగా పాడేవారిట. పూర్వలీలలో విశాఖసఖి యొక్క శిష్యురాళ్ళు వీళ్ళు. ముగ్గురు పేరు చెబుతున్నారు. కళావతి ఒక ఆవిడ, రసోల్లాస అయినటువంటి ఒక ఆమె, గుణతుంగ. ఈ ముగ్గురు కూడా విశాఖసఖి దగ్గర చక్కగా గానము నేర్చుకొని వాళ్ళు భగవంతుడు లీలకి సహాయంగా పాడుతూ ఉండేవారిట. వాళ్లే ఇప్పుడు మహాప్రభు లీలలో ఈ వాసుదేవ, మాధవ, గోవింద అనేటువంటి ఘోష రూపములు. గోవింద ఘోష, మాధవ ఘోష, వాసుదేవ ఘోష. గుణతుంగ ఈ ముగ్గురు విశాఖసఖి యొక్క శిష్యురాలు. వీళ్ళు మహాప్రభు రథయాత్ర సమయములో 7 జట్టులుగా తన యొక్క భక్తులని పాఠశాలను విభజించి వాళ్ళ ద్వారా ఒక్కొక్క జట్టులో ఇంతమంది నలుగురు మృదంగాలు వాయించాలి, నలుగురు ఎంతో మూల గాయకులు. ఒకళ్ళే గానం చేస్తుంటే గొంతు వినపడదు. అందుకని ఒక్కొక్కరు ప్రధాన పాడుతూ మిగతా వాళ్ళందరూ ఒకసారి పూర్వం ఉంటే పాడేయడం కాదు. ఒకళ్ళు పాడుతుంటే దాన్ని విని ఎలా పాడుతున్నారో ఆ భావముతోటి, ఆ రాగము తాళముతోటి వాళ్ళు కూడా పాడుతున్నారన్నమాట. కాబట్టి మూల గాయకులు వీళ్ళు ముగ్గురుట. ఒకే జట్టులో ముగ్గురిని పెట్టేశారు మహాప్రభు. వీళ్ళు పాడుతుంటే నృత్యం చేయడం కోసం వక్రేశ్వర పండితుడు మహానుభావుడు అయినా 72 గంటలు ఏకదాటిగా నృత్యం చేశాడు ఆయన. మొట్టమొదటి ముహూర్తంలో ఎంత ఓపికతోటి ఉత్సాహంతో నృత్యం చేశాడో చివరిదాకా అదే మనకైతే 2 నిమిషాలు ఎప్పటికీ అయిపోయింది. అలా కాదు, నిరంతర ప్రేమోత్సాహం అయ్యగట్టు అయిన. నాకు 1000 మంది గాంధర్వుల్ని పాడేవాళ్ళు ఇవ్వండి, అప్పుడు నాట్యం చేస్తాను, అప్పుడే నాకు సరిపోతుంది, ఉత్సాహంగా ఉంటుంది. 1000 గంధర్వులు కనుక వాళ్ళు పాడుతుంటే అంతటి మహానర్తకుడు అనమాట ఆయన. కాబట్టి వీళ్ళందరూ కూడా మహానుభావులు. వీళ్ళల్లో ఎవరి యొక్క కృప కలిగినా కూడా మనకి భగవత్వం కలుగుతుంది. శ్రీరామదాస మాధవ ఆర్ వాసుదేవ ఘోష్ ప్రభురు సంగే రోహే గోవింద पाया संतोष। वासुदेव घोष बोले कोरी जोड़ हाथ। तो किस गाना छे हार गोविंद घोष আছে সবাই মহাভাগবত গণ। আর বলছেন মাধবাচার্য কমলাকান্ত পিপ্পলায়ন বোধ হয়, কমলাকান্ত আমরা তো 108 জনের মধ্যে ওনাকে ডাকলাম কমলাকান্ত। মধুসূদন যদুনন্দন भागवताचार्य चिरंजीव श्री रघुनंदन श्री माधवाचार्य कमलाकांत श्री जदुनंदन। महाकृपा पात्रो प्रभुर जागाय माधाय पतितो पावन नामेर साक्षी दुई भाई। माधवाचार्य व्रजेर माधवी तिनी नित्यानंद शाखा एवं नित्यानंद प्रभुर कन्या श्रीमती गंगा देवीर भर्ता। इनी नित्यानंद गण पुरुषोत्तमेर निकट दीक्षा ग्रहण करियाछिलेन। कथित आछे गंगा देवीर विवाह काले नित्यानंद प्रभु माधव के 5 दिन पांजिन गौर
পাঁচদিন ঘর দান করেন, একটা জায়গা দান করেছেন। ইহার শ্রীপাঠ জেরাট, জেরাট কোন জায়গায় ওই জায়গায় আছে, তিনি మాధవాచార్య এরকম কাহিনী। మాధవాచార్యుడు వ్రజ లీలలో మాధవీదేవి ఆయన। కమలాకాంతో అద్వైత గణేరు కమలాకాంతో విశ్వాస్ యదునందనాచార్య అద్వైత శాఖ కమలాకాంత యదుల। ఇంకా జగాయమాధాయ్ వైకుంఠే ద్వారపాలౌ యౌ జియాద్య విజయాంతకౌ తావద్య జాతౌ స్వేచ్ఛాతః స్వేచ్ఛాతః శ్రీ జగన్నాథ మాధవౌ। ఇహర उभयै श्री नवद्वीपवासी एवं सौक्र ब्राह्मण होयावो दस्युवृत्ति वो अन्नान्नो सर्व प्रकार पापे लिप्त छिलेन। परे श्री महाप्रभु ओ नित्यानंद प्रभुर कृपाय हरिनाम लाभ करिया दुई जने महाभागवत हन। माधायिर वंश आछे ताहारा कुलीन ब्राह्मण। आकाईहाट जाइवार पथे काटवा हईते 1 মাইল দক্ষিণে ঘোষহাট বা মাধাইতলা গ্রামে জাগাই ও মাধাইর সমাজ আছে। শোনা যায় গোপীচরণ দাস বাবাজি প্রায় 200 বৎসর পূর্বে ইহার উদ্ধার করিয়া শ্রী নেতাই গৌর శ్రీ విగ్రహ ప్రతిష్ఠ করেন। ఇక తర్వాత మళ్ళీ జగాయి మాధాయి ఇద్దరు కూడా మహాభాగవతోత్తములు, పుట్టుకతోటే బ్రాహ్మణ వంశంలో పుట్టినప్పటికీ వాళ్ళు చేయనటువంటి అనాచారం పాపం లేదన్నమాట। ఆ విధంగా అయినప్పటికీ నిత్యానంద కృప వలన మహాప్రభు ఆయన వాళ్ళని అనుగ్రహించారు, వాళ్ళకి ఇచ్చారు పతిత పావనులు పేరు ఇచ్చారు। మహాపాపాత్ములు ఎవరో వాళ్ళు పతిత పావనులు అయ్యారట, నామప్రభావి వాళ్ళిద్దరు కూడా పతితులను కూడా పాపం చేసే శక్తి వాళ్ళకి వచ్చిందనమాట। మహాప్రభు వాళ్ళకి కౌగిలించుకొని మొత్తం పాపం అంతా కూడా ఆయన తీసేసుకున్నారు। సాక్షి చూపించడం కోసం చెప్పి అందరికీ కూడా ప్రతీతి కావాలి కదా, మరి మా ప్రమాణం ఏంటండి, నిజంగా పాపాలు పోయాయా అనుమానం రాకుండా ఉండడం కోసం చెప్పి వాళ్ళని కౌగిలించుకున్నప్పుడు మహాప్రభు నల్లగా అయిపోయాట। బంగారు రంగులో ఉండేటువంటి మహాప్రభు నల్లగా అయిపోయాడు। కనబడిందా ఇప్పుడు పాపాలు తీసుకున్నాను నేను అన్న, మళ్ళీ హరినామం చేయమన్నా సంకేతం చేస్తుంటే మొత్తం పాపాలను కూడా ఎగిరిపోయాయి అనమాట। కాబట్టి ఆ భగవంతుడి యొక్క నామము యందు విశ్వాసం అందరికీ కలగాలి। దానికోసం ఆ విధంగా మహాప్రభు వాళ్ళిద్దరినీ కూడా ఇంత పాపాత్ములని మహాప్రభు తన యొక్క పార్షదులుగా చేస్తున్నారు। సామాన్య వ్యక్తులు కాదు వీళ్ళు, వైకుంఠంలో జయ విజయులు। శాప కారణముతోటి వాళ్ళు శిశుపాల దంతవక్రులు, రావణ కుంభకర్ణులు, తర్వాత హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా పుట్టారు, అది అయిపోయింది। ఇప్పుడు స్వేచ్ఛగా వచ్చాడు వాళ్ళు। మహాప్రభు కలియుగంలో అవతరిస్తుంటే ఆయన యొక్క లీలక సహాయం ఉండడం కోసం చెప్పి వాళ్ళిద్దరూ స్వేచ్ఛగా అవతరించారు। రాశారు వైకుంఠే ద్వారపాలౌ యౌ జయాద్య విజయంతకౌ తావద్య జాతౌ స్వేచ్ఛాతః శ్రీ జగన్నాథ మాధవౌ। మహాప్రభు లీల కోసం వాళ్ళు ఈ జగాయి మాధాయిగా వచ్చి అవతరించారు। వాళ్ళకి ఎంత శక్తి కలిగిందంటే చక్రవర్తి వంశం చట్టోపాధ్యాయుడు ప్రతిరోజు చక్కగా వాళ్ళు గంగా నదిలో అందరూ స్నానం చేయడానికి వీలుగా మెట్లు కట్టేవారు। ఎందుకంటే ఒకరోజు కడితే మళ్ళీ సాయంత్రం పొద్దున కనపడవు, అవి గంగా ప్రవాహం కోసేస్తూ ఉంటుంది అనమాట। ప్రతిరోజు వాళ్ళు చేయడం వచ్చేవాళ్ళం కదా, అందరి దగ్గర కూడా క్షమించమని వేడుతూ ఉండడం, రోజు 2 లక్షల నామం చేయడం। అటువంటి వాళ్ళని తీసుకెళ్ళి మహాప్రభు తన యొక్క సంకీర్తన ఉత్సవంలో వాళ్ళకు కూడా భాగాన్ని ఇచ్చి వాళ్ళని అప్పటి నుంచి కూడా 10 మహాలు డిక్లేర్ చేశారు వాళ్ళని, వీళ్ళు సర్టిఫైడ్ అని చెప్పి శాంక్షన్ చేశారు అన్నమాట మహాప్రభు। వీళ్ళిద్దరు పతిత పావనులు అని చెప్పి వాళ్ళ ద్వారా కూడా మహాప్రభు తన యొక్క ప్రేమభక్తిని పంచిపెట్టారు। గౌడ దేశో ভক্তের কইল সংক্ষেপ কথন অনন্ত চৈতন্য ভক্ত না যাই গণন। যারা যারা গৌড় দেশে জন্মগ্রহণ করেছেন, মহাপ্রলীলায় সাহাকার করেছেন, তাদের কিছু কিছু মুখ্য ভক্তদের এখানে উল্লেখ করা হয়েছে। বলছেন অনন্ত চৈতন্য ভক্ত, চৈতন্য ভক্ত অনন্ত,
না যায় কথন, ভালো করে সব কিছু বলা যাবে না। নীলাচলে এই সব ভক্ত প্রভু সঙ্গে, দুই স্থানে প্রভু সেবা কইল নানা রঙ্গে। দুই স্থান বলতে নীলাচল, নবদ্বীপ ধাম, দুই জায়গায় মহাপ্রভু সঙ্গে থেকে তারা মহাপ্রভু সেবা করেছেন। তারা কইল নানা রঙ্গে, বিভিন্ন রকম। কেবল নীলাচলে প্রভুর যে যে ভক্তগণ, সংক্ষেপে করিয়ে কিছু সে সব কথন। শুধু যারা মহাপ্রভুর সন্ন্যাস গ্রহণের পরে নীলাচলে থেকে মহাপ্রভু সেবা করেছেন তাদের నామములు কিছু বলবেন। వీళ్ళందరూ కూడా మహాప్రభు గౌడేశములు అంటే మాయాపూర్ నవద్వీపంలో ఉన్నప్పుడు కూడా ఉంటూ మహాప్రభు సేవ చేశారు. మహాప్రభు సన్యాసం తీసుకొని పూరిధామానికి వచ్చేసినప్పుడు అక్కడ కూడా మహాప్రభు దగ్గర కొంతమంది ఉండిపోయారు, కొంతమంది వస్తువు పెడుతూ ఉండేవారు. ఈ విధంగా రెండు చోట్ల కూడా మహాప్రభు సేవ చేసేవారు. ఈ గౌడ దేశంలో అంటే వంగదేశంలో మహాప్రభు యొక్క భక్తులు ఎంతమంది అవతరించారో చెప్పడం చాలా కష్టం. వాళ్ళల్లో కొంతమందిని మాత్రమే ఇక్కడ చెప్పగలిగాను. ఇంకా మహాప్రభు నీలాచలంలో ఉంటున్నప్పుడు ఎవరెవరైతే మహాప్రభు కూడా ఉండి సేవ చేసి మహాప్రభు యొక్క ఆజ్ఞానుసారముగా ప్రేమ భక్తిని పంచిపెట్టారో వాళ్ళ పేర్లు కొన్ని చెబుతున్నారు. নীলাচলে প্রভু সঙ্গে সব ভক্তগণ, সবার অধ্যক্ষ প্রভুর মর্ম দুইজন, পরমানন্দপুরী আর স্বরূপ দামোদর, గదాధర జగదానందో శంకర వక్రేశ్వর. అక్కడ ఉన్న వాళ్ళల్లో যারা নীলাচলে মহাপ্রভু সঙ্গে ছিলেন তাদের মধ্যে মুখ্য দুইজন, তারা গুরুবর্গ আর স্বরূপ দামোদর, এই দুইজন। আর পরে পরে আছে গদাধর জগদানন্দ শঙ্কর বক্রেশ্বর, এক সবাই। সর্বপ্রধান শ্রী পরমানন্দপুরী আর শ্রী স্বরূপ, এই দুইজন। দামোদর পণ্ডিত ঠাকুর হরিদাস, রঘুনাথ বৈদ্য আর রঘুনাথ দাস ইত্যাদি কো পূর্ব সঙ্গী বড় ভক্তগণ, নীলাচলে রহি প্রভুর করেন সেবন। আর যত ভক্তগণ গৌড় দেশবাসী, প্রত্যব্দে প্রভুরে দেখে নীলাচলে আসি। এরা মহাপ্রসঙ্গে পূরেও সম্বন্ধ ছিল, সন্ন্যাস গ্রহণের পূরেও এর সঙ্গে সম্বন্ধ ছিল, তারা এখানে থাকতেন। আর শুধু নীলাচলে যারা যাওয়া আসা করতেন, যারা থাকতেন তাদের সঙ্গে বলা হচ্ছে তারা। আরো যত ভক্তগণ গৌড়ে দেশবাসী, প্রত্যব্দে প্রভুরে দেখে নীলাচলে আসি। এরা ওখানে থেকে গেলেন, কিন্তু অন্যান্য ভক্তগণ যাদের নামগুলি লেখা হচ্ছে তারা প্রত্যব্দে বছরে আসতেন, 4 মাস থাকতেন, আবার চলে যেতেন। ఈ పూరిధామంలో ఉండేటువంటి భక్తులలో ఇద్దరు ముఖ్యులు ఉన్నారు. వాళ్ళిద్దరు శ్రీ పరమానందపురి, స్వరూప దామోదరుడు. ఇంకా గదాధర పండితుడు జగదానంద పండితుడు శంకర ఆచార్య, శంకర పండితుడు వక్రేశ్వర పండితుడు. వీళ్ళందరూ కూడా పూరిలో మహాప్రభువు ఉండిపోయారు. గదాధర పండితుడు ఒక్కసారిగా ఆయన క్షేత్ర సన్యాసం తీసుకున్నాడు, మహాప్రభు విడిచిపెట్టి వెళ్ళకుండా ఉండడం కోసం అని చెప్పి. వీళ్ళు ఈ వేళల్లో స్వరూప దామోదరుడు, శ్రీ పరమానందపురి ఇద్దరు కూడా ముఖ్యులు. ఇంకా మిగతా వాళ్ళు ఇద్దరు కూడా ప్రతి సంవత్సరము మహాప్రభు దర్శనం చేసుకోవడం కోసం రథయాత్రకి అని చెప్పి నపంతో వస్తూ ఉండేవారు అనమాట, వస్తూ వెళుతూ ఉండేవారు. নীলাচলে প্রভু সহ প্রথম মিলন, সেই ভক্তগণের ఏవే కొరియే గణం. ఇంకా మహాప్రభు పూరిలో వచ్చిన తర్వాత అంతకుముందు ఎప్పుడు కూడా మహాప్రభు దర్శనం కాలేదు. మహాప్రభుతో మొట్టమొదటిసారిగా పూరిధామంలో ఎవరైతే కలుసుకున్నారో వాళ్ళ పేర్లు చెప్తున్నారు ఇప్పుడు. పోడో శాఖ ఏక్ సార్వభౌమ భట్టాచార్య, తారు భగ్నీపతి శ్రీ గోపీనాథ్ ఆచార్య. ఇద్దరు పెద్ద శాఖ అనమాట. పెద్ద కొమ్మలు, చిన్న కొమ్మలు, పలవలు ఉంటాయి కదా, అందులో పెద్ద కొమ్మ అనమాట శ్రీ సార్వభట్టాచార్యుల వారు. వాళ్ళ యొక్క భగ్నీపతి మరిది గారు అంటారు కదా, ఆయన గోపీనాథాచార్యుడు. గోపీనాథాచార్యుడితోటి పూర్వము చదువుకున్న సమయంలో సంబంధం కాస్త చిన్న చిన్న చిలు
నవద్వీపే పొడువా మహాప్రభు పొడువా వా భాగ్యవాన్. काशी मिश्रो प्रद्युम्न मिश्रो राय भवानंदो जहार मिलने प्रभु पाइला आनंदो आलिंगन कोरी तारे बोलिलो बचन तुम्ही पांडु पंच पांडव तोमार నందన్. ఇంకా కాశీ మిశ్రుడు ప్రద్యుమ్న మిశ్రుడు రాయి భవానందులు వీళ్ళందరూ కూడా మహాప్రభు పూరిలో ఉన్నప్పుడు వాళ్ళు కలుసుకున్నారు. వాళ్ళ యొక్క కలయిక వల్ల మహాప్రభు ఆనందం పొందారట. ఇప్పుడు పోతారా ఉండకూడదు, మనం అలా ఉంటాం. ఎప్పుడు త్వరగా పోతాడరా త్వరగా పో అంటాడు భగవంతుడు మనల్ని. నువ్వు కూర్చుకుని అది కావాలి కానీ అడుగుతూ ఉంటావు, నువ్వు ఇది కావాలి అది కావాలి అడుగుతూ ఉంటావు, ప్రేమతో ఏం పో అంటాడు. కానీ మహాప్రభు వీళ్ళని కలుసుకోవడం వల్ల మహాప్రభు ఆనందం కలిగిందిట. కాశీమిశ్రుడు మహాప్రభు వాళ్ళ యొక్క ఇంటిలో ఉండేవారు గంభీర. ప్రద్యుమ్న మిశ్రుడు একজন নবদ্বীপা ছিলেন, একজন মহাপ্রভু যার কাছে তন্ডুল ভিক্ষা করলেন, ওই আলাদা বোধ হয়. ఇంకొక ఈయన ఇంకొక రాయి భవానందుడు. ఏంటి రాయి భవానందుడు? ఆ భవానందరాయి పూర్వము ఆయన పాండు మహారాజు, పాండవుల యొక్క తండ్రి పాండురాజు గారు. ఇక్కడ ఈయన కూడా అక్కడ 5 పుత్రులు, ఇక్కడ 5 పుత్రులు. అక్కడ 5 పుత్రులు పాండవులందరూ కూడా కృష్ణుడికి యొక్క దాసులు, పరమ భాగవతోత్తములు. ఇక్కడ కూడా 5 ఉన్నారు వాళ్ళు. రామానందరాయ్, ఇంకెవరున్నారు? భవానంద ఆయన కదా, వాణినాథ్, ఇంకా ఉన్నారు కళానిధి, శ్రీనిధి, సుధానిధి, రాజప. ఈ 5 కూడా 5తో పాటు భవానందరాయ్ కూడా మహాప్రభు యొక్క పాదములందు ఆత్మసమర్పణ చేసుకుని ఉన్నారు కాబట్టి ఆయన్ని పాండురాజుగా అంటూ ఉండేవారు. ఆలింగన కొరీతారే బొలిలా వచన్ తుమి పాండు. ఆ భవానందరాయని కౌగిలించుకుని మహాప్రభు అన్నారట, అయ్యా నువ్వు పాండురాజువి, నువ్వు మీ కుమారుడు 5 కూడా పంచపాండవులు నాకు అత్యంతమైనటువంటి నా భక్తులు అని చెప్పి మహాప్రభు డిక్లేర్ చేశారు. రామానందరాయ్ నాకు రాస్తే పట్టనాయక గోపీనాథ్, కళానిధి సుధానిధి, నాయక వాణీనాథ్. పంచపాండవులు 5 యొక్క పేరు చెప్తున్నారు. రామానందరాయ్ ఒక ఆయన, గోపీనాథ్ పట్టనాయకుడు, కళానిధి, సుధానిధి, వాణీనాథ్. ఈ 5 కూడా భవానందరాయ్ యొక్క కుమారులు. ఏ పంచపుత్ర తొమార్ మోరు ప్రియ పాత్ర, రామానంద సహో మోర దేహో భేద మాత్ర. এই তোমার পুত্র যে পঞ্চজন আমার প্রিয়, তার মধ্যে যে রামানন্দ আছে আমার অতীব প্রিয়। খালি শুধু ওনার দেহ আমার দেহ আলাদা, কিন্তু আত্মাটা একই। সেই জন্যই এত তত্ত্বটা উনি বলতে পারলেন। সাক্ষাৎ విశాఖ సఖి రాధా ఆపరికి కూడా మానలో నా ఇంకేమన్నారట, ఈ 5 పుత్రులు కూడా నాకు అత్యంతమైన ప్రియులు, అందులో రామానందుడు ఆయన ఉన్నాడే, ఆయనకి నాకు దేహం మాత్రమే వేరు, ఇద్దరు లోపల ఆత్మ ఒకటే అన్నట్టుగా చెబుతారు. ఒకటి కాదు ఆత్మ అయినప్పటికీ కూడా, అంటే మహాప్రభు యొక్క మనోభావాన్ని ఆయన అంతగా తెలుసుకునేవాడు. అందుకనే గంభీరలో ఉన్నప్పుడు ఆ మహాప్రభు యొక్క భావాన్ని తెలుసుకుని ఆయన పాడగలిగేవాడు, శ్లోకాలు కానీ గీతాలు కానీ. అందుకని సన్నిహిత్యం అదనమాట, మనసులో మాటని చెప్పకుండా తెలుసుకునేవాడు. కాబట్టి ఆయన మేము ఇద్దరము ఒకటి అని చెప్తున్నారు. అలా అని చెప్పి ఇద్దరు ఒకటి అని చెప్పి అద్వైతం చెప్తే పంచేది ఇక్కడ. ఆ విధంగా రామానందురాయ యొక్క ఇది చెప్పారు. ప్రతాపరుద్ర రాజా ఆరు ఓఢ్రో కృష్ణానందో పరమానందో మహాపాత్ర ఓఢ్రో శివానందో, శివానంద సేనద ఓఢ్రో శివానందో అలదవారు. భగవాన్ ఆచార్యో బ్రహ్మానందాత్క భారతి శ్రీ సిఖి మాహితి ఆర్ మురారి మాహితి మాధవీ దేవి సిఖి మాయితీర్ భగిని శ్రీరాధార్
দাসী মধ্যে যার নাম গণি। এইভাবে প্রতাপ সমস্ত మహాప్రభువులు ప్రియ పార్షతారా তাদের నామগুলি বলছেন. వీళ్ళందరూ కూడా మహాప్రభు యొక్క ప్రియమైన పార్షదులు. వీళ్ళందరి ద్వారా కూడా మహాప్రభు తన వాళ్ళుగా చేసుకుని వాళ్ళ ద్వారా ఆ ప్రేమ పళ్ళని పంచిపెడుతూ ఉండేవారు. మాధవీదేవి, సికిమాహితి, భగవాన్ ఆచార్యు, వీళ్ళందరూ అన్నమాట. ఈశ్వరపురి శిష్యు బ్రహ్మచారి కాశీశ్వర్. కాశీశ్వర్ పండిత అలాదా, ఈయన అలాదా కాశీశ్వర్. শ্রী গোবিন্দ নাম তার প্রিয় অনুচার. এই কাশীশ্বর শঙ্কর সকল বলছিলাম আমি, কাশীশ্বর এই দুইজন শ্রী ঈশ্বরপুরী পাদের সেবা করতেন. হ্যাঁ, কাশী পণ্ডিত না, পণ্ডিত বললে আবার উনি কাশী মিশ্র, তাই না, যার বাড়িতে মহাপ্রভু ছিলেন. ইনি হল কাশীশ্বর পণ্ডিত. হ্যাঁ, ঈশ্বরপুরী শিষ্য দুইজন, কাশীশ্বর পণ্ডিত আর গোবিন্দ. এই দুইজনকে তিনি যখন অন্তর্ধান হন তখন বললেন তুমি গৌরের সেবা করো, চৈতন্য সেবা. এক বাক্যে তারা দুজনে এসে মহাপ্রভুর কাছে, গুরু কেন, তারা তো গুরু, তারা তো গুরু ভ্রাতা, গুরু ভ্রাতার সঙ্গে তো সেবা করে ঠিক না, আবার গুরু সেবক বলে অন্য. হ্যাঁ, আর তাহলে এটা আমাদের গুরুদেবের আজ্ঞা, তুমি কে, তুমি বলবার কে, আমাদের গুরুদেবের আজ্ঞা পালন করতে হবে, দিবে না করতে. এরকম కృపా করে మహాప్రభు তাদেরকে సేవ దిలేన్, ప్రదానం করলেন. ఇంకా అందరికన్నా కూడా ముఖ్యులు ఇద్దరు ఉన్నారు. సాక్షాత్ ఈశ్వరపురిపాదుల యొక్క సేవ చేస్తూ ఉండేవారు ఆయన యొక్క శిష్యులు, కాశీశ్వర పండితుడు, ఈశ్వర బ్రహ్మచారి ఇద్దరు కూడా, గోవిందుడు కాశీశ్వర పండితుడు. ఇద్దరు కూడా వచ్చి ఈశ్వరపురిపాద అంతర్ధానం అయిపోతూ చెప్పారన్నమాట, మీరు చైతన్య మహాప్రభు, ఆయన పేరు ఏం పేరు, నిమాయ పండితుడు, గౌరాంగ శ్రీహరి, ఆయన యొక్క సేవ చేయమని పంపించారన్నమాట. కానీ మహాప్రభు ఒప్పుకోవడంలే. ఎందుకంటే గురువు గారి యొక్క సేవ ఎవరు చేస్తూ ఉంటారో వాళ్ళు మనకి పూజనీయులు. కాబట్టి మీరు నా సేవ చేయండి, అలా కాదు, మా గురువు గారి యొక్క ఆజ్ఞ చెప్తే మేము వినాం. మా గురువు గారు మనం పంపించారు సేవ చేయమని చెప్పి, మా గురువు గారి ఆజ్ఞ మనం చేయనివ్వవా అని చెప్పి వాళ్ళు సేవ చేయాలి. గోవిందుడేమో మహాప్రభు యొక్క అంతరంగ సేవ చేస్తూ ఉండేవాడు. ఆయనకి స్నానం చేయించడము, బట్టలు కట్టడము, ఆహారం, ఇవన్నీ అన్నమాట. మహాప్రభు జగన్నాథ స్వామి దర్శనం చేసుకోవడం వెళ్ళినప్పుడు ఈయన ఉండేవాడు, శంకర ఈశ్వర, ఈ కాశీశ్వర పండితుడు కొంచెం బలిష్ఠుడు, పొడుగుండేవాడు అనమాట. వస్తుంటే మహాప్రభు వస్తుంటే అందరినీ కూడా పక్కకి తీసుకెళ్తూ ఉండేవారు. అది ముట్టుకోకూడదు, అంత మడి ఆచారం ఎక్కువ. చూడండి మనం ఎలా కలిసిపోతున్నాం, కానీ మిగతా సన్యాసులు, శంకర సంప్రదాయ సన్యాసులు కానీ, మత సన్యాసులు కానీ ఎలా ఉంటారు వాళ్ళు, ఆ ఉడుపులో వెళితే ఎవరు పక్కన తోసేస్తారు పక్కకి, అంత మడినిష్ట ఉంటుంది అనమాట. మహాప్రభు కూడా అంత మడినిష్ట ఉంది. అందుకనే వెళుతుంటే ఆయన ముందు ఉండి జనాల్ని పక్కకి తప్పించేసి తీసుకున్నాడు. మంచి విగ్రహం అన్నమాట. దాంతో అందరినీ కూడా ఒక్కసారి తీసేసి పక్కకి తీసుకొస్తూ ఉండేవాడు. వెనకాల మహాప్రభు వెనకాలేమో గోవిందుడు మహాప్రభు కాళ్ళు కొడుకొని నీళ్ళుకొస్తూ ఉండేవాడు. ఆ విధంగా రోజు వెళ్ళేవారు అనమాట. అక్కడి నుంచి సముద్ర స్నానం కోసం. ఒక నిత్యం మహాప్రభు దర్శనం చేసుకుంటూ వాళ్ళు ఎంతో ఆనందంగా గడిపారనమాట. ఆ విధంగా కాశీశ్వర పండితుడు, గోవింద పండితుడు ఇద్దరు కూడా వాళ్ళు వేరు. వాడు గోవింద ఘోష్, ఈయన గోవింద పండితుడు. చాలా మంది గోవిందులు ఉన్నారు, అందులో ఈయన అక్కడ ఉన్నారు. అక్కడ గోవింద కూడా ఉండేవారు కాదు, గదాధర పండితుడు. ఈయన ఎప్పుడు మహాప్రభు కూడా ఉండేవారు అంతే, ఇంకా ఎక్కడికి వెళ్ళేవారు కాదు. మళ్ళాగా అక్కడ అలా ఉండేది కాదు. అయింది అంకితం అంతే. అంకిత భావం చక్కగా సేవ చేసేవాడు అనమాట. అందరూ తెచ్చినటువంటి ఆయన పెట్టేవారు, అన్ని పట్టుకొచ్చి ఆయన పెట్టడం అవన్నీ చేసేవాడు అనమాట. అంత మహాభాగవతోత్తముడు అయినా ఎంత సుకృతి లేకపోయినట్లయితే ఆయన లోపల తీసుకుంటారు. తారో సిద్ధి కాలే దోహే तारो आज्ञा पाइया नीलाचले प्रभु स्थाने मिलिला आसिया। ईश्वरपुरी पादेर सिद्धि काले तिनि आज्ञा दिलेन
कि नीलाचल गई तुम्हें प्रभुर सेवा करो सही आज्ञा तीरन शिरसा शिरोधारण करिया धारे कने से महाप्रभुर सेवा कर चलेन यही भावे गुरुर संबंधे मान कोइलो दुहाकारे तारो आज्ञा मानी सेवा दिलेन दोहारे प्रथम मन करलेन तारा गुरुदेवेर शिष्य सेवक सम्बन्धे तादेर नमस्कार करे मान करलेन सम्मान दिलेन किन्तु तार आज्ञा गुरुदेवेर आज्ञा সেই জন্য সেবাও দিলেন अंग सेवा गोविंदेर दिलेन ईश्वर जगन्नाथ देखिते आगे चले काशीश्वर अपरस जाई गोसाई मनुष्य गहने मनुष्य ठेली पथ करे काशी बलवाने कि अपरस माने अपरस जाई अपरस स्पर्श 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 যেন না হয় সেই রকম বিভিন্ন রকম আমরা তো গাই లిస్ట్లో ఉన్నారా కనుక్కోండి అందరికీ కూడా షేవింగ్ చేసుకోవాలని చెప్పాం మరి ఇది మీదే ఊరు ఇస్తున్నారు అక్కడ వచ్చాడా చేంజ్ చేసుకోండి हरे कृष्ण ये भावे पारस जाई गोसाई मनुष्य गहने से जन मनुष्य ठेली पथे करे काशी बलवानी ये भावे వచ్చిన తర్వాత గురువు గారి యొక్క సేవకులు కాబట్టి వాళ్ళని గౌరవించేటబెట్టారు మహాప్రభు ముందు సేవలేదు తర్వాత మళ్ళీ గురువు గారికి ఆజ్ఞని చెప్పి ఆయన తెలుసుకొని ఇద్దరికి కూడా సేవనిచ్చారట అందులో అంగ సేవ గోవిందేరు దిలేను ఈశ్వర్ గోవిందుడికి తన యొక్క అంతరంగ సేవని స్నానం చేయించడం వల్ల అన్నీ కూడా అనమాట అంతా కూడా ఆయన సేవ ఇచ్చారట అది చక్కగా చేసేవాడు ఇంకొక ఆయన జగన్నాథ్ దేకితే ఆగే చోలే కాశీశ్వర్ మహాప్రభు జగన్నాథ స్వామి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు ఆయన ముందు ఉండేవాట ఎందుకంటే అపరస జాయి గోసాయి మనుష్య గహనే మనుషుల యొక్క రద్దీ వలన స్పర్శ దోషం కలుగుతుంది ఇంద్రకల్మషులు ఉంటారు అందుకని చెప్పి స్త్రీలు ఉంటారు పురుషులు ఉంటారు రకరకాలు ఉంటారు అందుకే కూడా ఆయన తన యొక్క బాహువులతోటి అందరినీ కూడా పక్కకి గెంటేసి మహాప్రభుని తీసుకెళ్తూ ఉండేవారు మనుష్య ఠేలి పొత కొరే కాశీ బలవాని మహాబలిష్ఠులు కాబట్టి ఒకళ్ళు వచ్చి ఒకళ్ళు మహాప్రభు మీద పడిపోకుండా మాకు వెళ్ళడం కోసం సేవ చేస్తూ ఉండేవాట ఈ విధముగా వాళ్ళందరూ కూడా మహాప్రభు యొక్క సేవలో నియుక్తులయ్యి ఆదర్శ పురుషులయ్యి మహాప్రభు యొక్క ఇష్ట ప్రకారం వాళ్ళు భగవంతుడి యొక్క ఆ ప్రేమ ఫలితాన్ని ప్రేమ ఫలాన్ని అందరికీ పంచిపెట్టారు అందరూ కూడా మనకి నమస్కారణీయులు నమస్కారం చేసుకోవడం అందరి యొక్క వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః హరిహరాయ